ఫస్ట్ వాళ్ళకి చెప్పుకోండి, అందరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అని చెప్పండి చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఈ ఈవినింగ్ వాకింగ్ కూడా కొంచెం మంచిదే, కానీ ఓవర్ వాకింగ్ చేయకూడదు. వాళ్ళ ఏజ్ కి ప్రకారం వాళ్ళకి ఎంత అరిగింది ఏంటి అని చూసుకొని అప్పుడు వాకింగ్ చేయాలి. అదే చెప్తుంటే ఎవరు వినట్లేదు. అసలు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేయకూడదు. అంటే చెయ్యాలి మరి, బెడ్ రెస్ట్ ఇంట్లో కూర్చోమని కాదు. ఒక 1/2 కిలోమీటర్ అంతే. పార్కులు పడి తిరుగుతూనే ఉంటారు చుట్లు 10 సార్లు. చెప్పండి మా బుక్ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పండి, వాకింగ్ చేయకూడదు మేడం చెప్పారు. వాకింగ్ చేస్తే ఇంకెక్కువ అరిగిపోతాయి మోకాలు. ఒక లిమిట్ లోనే చెప్పాలి. వెయిట్ తగ్గడానికి తిండి అంతే, ఏది పడితే అది తినేసి వాకింగ్ చేస్తే తగ్గిపోతామంటే అది తప్పు. అలా ఏం ఉండదు. మంచిగా తినేసి వాకింగ్ చేస్తే తగ్గిపోతారు అనుకోవద్దు. ఆల్రెడీ మన మోకాలు ఎందుకు అరిగిపోతున్నాయి? మన బాడీ వెయిట్ అంతా సగం మోకాలు సగం స్పైన్ ఉంది కాబట్టి మోకాలు నొప్పులు అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ కామన్ గా వస్తూ ఉంటాయి. అరగొట్టుకుంటారు గుజ్జంతా, దాంట్లో మళ్ళీ ఆయిల్ వేయకుండా నడక నడిపిస్తూ ఉంటారు. లాస్ట్ స్టేజెస్